చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగ ఉల్లంఘనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని మండిపడ్డారు వైఎస్ జగన్. అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ ఎండీసీ ద్వారా మళ్లీ బుధవారం కూడా బాండ్లు జారీ చేశారని, 5,526 కోట్లకు బాండ్ల ద్వారా అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ టీడీపీ కూటమి సర్కార్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ బుధవారం ఏపీ ఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేయించి 9.3% వడ్డీకి 5,526 కోట్లు అప్పు చేసిందని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంది అనేందుకు ఇదే తార్కాణమన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను టీడీపీ కూటమి సర్కార్ ఒక్క ఏడాదిలోనే చేసిందన్నారు. ఈ మేరకు ఎక్స్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2025 జూన్ 25న ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా ఏపీ ఎండీసీ రెండో దశలో 9.3% వడ్డీతో 5,526 కోట్ల మేర అప్పులు చేసిందని పేర్కొన్నారు వైఎస్ జగన్. ఎన్సీడీ బాండ్ల ద్వారా చేసిన అప్పులు 9,000 కోట్లకు చేరుకుందన్నారు. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోందని, దీనిపై ప్రభుత్వానికి ఏపీ ఎండీసీకి నోటీసులు జారీ చేసినప్పటికీ రెండో దఫా అప్పులు చేశారన్నారు. రెవెన్యూ వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ఆర్బీఐలో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఖాతాపై ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు టీడీపీ కూటమి ప్రభుత్వం అజమాయిషీ కల్పించిందన్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించకుండా ఖజానా నుంచి నేరుగా నిధులను డ్రా చేసుకునే అధికారం ప్రైవేటు వ్యక్తులకు కల్పించిందని, ఇది భారత రాజ్యాంగంలోని 203, 204, 293 ఆఫ్ 1 ఆర్టికల్స్ ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు వైఎస్ జగన్. ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు కనీ విని ఎరుగని విధంగా 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను అదనపు భద్రతగా తనఖా పెట్టిందని మండిపడ్డారు వైఎస్ జగన్. అది కూడా కేవలం 9,000 కోట్ల అప్పు కోసమని వెల్లడించారు. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై అజమాయిషీ కల్పించి అసాధారణ రీతిలో భారీ విలువ కలిగిన ప్రభుత్వ ఆస్తిని తనఖా పెట్టడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎన్సీడీ బాండ్లు రాష్ట్ర అభివృద్ధి రుణాల కంటే మరింత సురక్షితమైనవని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. అయినప్పటికీ 9.3% వడ్డీకి ఏపీ ఎండీసీ ఎన్సీడీ బాండ్లు జారీ చేసిందని, ఇది ప్రస్తుతం ఎస్ఓఎల్ వడ్డీ రేటు కంటే 2.6% ఎక్కువ అని వెల్లడించారు. అధిక వడ్డీ రేటు కారణంగా ఏపీ ఎండీసీపై ఏడాదికి అదనంగా 235 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్సీడీ బాండ్ల వ్యవధి 10 ఏళ్లు. అంటే ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చెప్పగలరా చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా చేసిన అప్పుతో 13 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్, ఆఫ్ బడ్జెట్ రుణాలు గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన రుణంలో 50% దాటిపోయాయని ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్.